మన దేశంలో ఏదైనా ఒక పార్టీ పదవిలో ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది అని అనుకుందాం. ఆ చట్టం వచ్చేసి మొత్తం మన ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ విషయంలో ఏమీ చేయలేమా, లేకపోతే మన ఫండమెంటల్ రైట్స్ కోసం గవర్నమెంట్ ని ఎదిరించొచ్చా? దీనికి సమాధానం చెప్పేదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 13. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు ఎండు. ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం అసలు ఆర్టికల్ నెంబర్ 13 అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 13లో మొదటి భాగం ఇలా చెప్తుంది: ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ద ఇండియా ఇమీడియట్లీ బిఫోర్ ద కంపన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు దేశంలో ఉన్న చట్టాలన్నీ ఆటోమేటికలీ డిసప్పియర్ అనేవి అవ్వవు. కానీ ఆ చట్టాల్లో ఏదైనా ఫండమెంటల్ రైట్స్ కి ఒకవేళ ఇన్కన్వీనియంట్ గా ఉంటే అది ఇన్కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు వాయిడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మన దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు నుంచి ఒక చట్టం ఉందనుకుందాం. ఇప్పుడు ఆ పాత చట్టాన్ని తీసుకుని చూస్తే ఇది మన ఫండమెంటల్ రైట్స్ లో ఏదైనా ఒక దానికి వ్యతిరేకంగా ఉంది అని అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ దీని సమాధానం ఏం చెప్తుందంటే, ఈ చట్టం పాతదే కావచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉన్నంత కాలం ఈ చట్టం అనేది ఎప్పటికీ చెల్లదు అంటుంది. ఇది ఆర్టికల్ నెంబర్ 13లో మొదటి భాగం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని చేసింది. కానీ ఆ చట్టం ఒక ఫండమెంటల్ రైట్ ని టేక్ అవే చేస్తుంది లేదా అబిట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 13లో రెండో భాగం ఏం చెప్తుందంటే, స్టేట్ ఇలాంటి చట్టాన్ని ఎప్పుడూ చేయకూడదు అంటుంది. ఒకవేళ కాదని చేస్తే ఆ చట్టం అనేది ఆ వాయులేషన్ ఉన్నంత వరకు వాయిడ్ గానే ఉంటుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారంతో ఒక కొత్త చట్టాన్ని చేసినా ఈ గవర్నమెంట్ అధికారం కంటే కాన్స్టిట్యూషన్ అధికారం అనేది ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా ఒక కొత్త చట్టాన్ని చేసినా ఆ చట్టం ఎప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా అస్సలు ఉండకూడదు. అందుకే ఎప్పుడు మనం ఆర్టికల్ నెంబర్ 13ని ఒక కాన్స్టిట్యూషనల్ షీల్డ్ గా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 13లో మూడో భాగం ద్వారా ఏం చెప్తుందంటే, ఇక్కడ చట్టం అంటే కేవలం పార్లమెంట్ యాక్ట్ మాత్రమే కాదు, ఆర్టికల్ 13లో ఆర్డినెన్స్, ఆర్డర్ బై లా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్ లాంటివి కూడా చట్టం పరిధిలోకి తీసుకుంటుంది అంటుంది. అంతేకాదు కస్టమ్ ఆర్ యూసేజ్ హ్యావింగ్ ద ఫోర్స్ ఆఫ్ లా కూడా ఇందులో ఉంటుంది. అంటే పేరు ఏదైనా కావచ్చు, అది చట్టం యొక్క ఫోర్స్ కలిగి ఉండి ఫండమెంటల్ రైట్ కి వ్యతిరేకంగా ఉంటే ఆర్టికల్ నెంబర్ 13 దాన్ని పరిశీలిస్తుంది. ఇంకా మీకు సింపుల్ గా ఆర్టికల్ నెంబర్ 13 అంటే ఒక్క లైన్ లో అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫండమెంటల్ రైట్ కి వ్యతిరేకంగా ఉన్న చట్టం, ఆ వ్యతిరేకత ఉన్నంత వరకు ఆ చట్టం అసలు చెల్లదు అంటుంది. ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్ లో భాగంగా రాబోయే తర్వాత ఎపిసోడ్ ఆర్టికల్ నెంబర్ 14లో అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ ఆర్టికల్ నెంబర్ 13 గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చివరిగా ఒక్క మాట, సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. ఈ పాడ్కాస్ట్ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.